నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట లూకాసు వార్త 18వ అధ్యాయము 6వ వచనం. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఈ మాటలు మనం లూకాసు వార్తలో చూస్తున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం కదా. ఎడతెగక వాళ్ళు ప్రార్థించాలని దేవుడు ఒక ఉపమానం చెప్పినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఆ ఉపమానం ఏంటి అనేది ఇక్కడ చూస్తే, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పినది ఏదో మనం వినాలి అంటే 5వ వచనం మనము చూడాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం 5వ వచనం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ఈ మాటలు మనం ఇక్కడ చూస్తే, ఈ మాటలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి తెలియచేసినట్లుగా చూడగలం. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికంట ఒక విధవరాలు తన వ్యాజ్యం తీర్చడానికి మాటికి వస్తుందట. అతడు అన్యాయస్తుడు అన్నమాట. అన్యాయస్తుడు అంటేనే మనకు అందరికీ తెలుసు, అతడికి లంచం ఏదైనా ఇవ్వాలి, లేకపోతే ఏదైనా సొమ్ము ఇస్తేనే, లేకపోతే ఏదైనా ఇస్తేనే అతడు పనిచేసేవాడు. కానీ అటువంటి అన్యాయస్తుడే ఈ విధవరాల దగ్గర ఏమీ లేదు, కానీ వ్యాజ్యము తీర్చమని మాటికి వచ్చి గోచాడుతుందంట. అలా అటువంటి అన్యాయస్తుడైన వాడే న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాడట. ఎందుకు అనంటే, ఆమె మాటికి వచ్చి అడుగుతుండడం వల్ల, మాటికి వచ్చి గోజాడుతుండడం వల్ల ఆమెకు న్యాయము తీర్తును అనుకునేను. అంటే తనలో తాను అనుకున్నది దేవునికి తెలిసిందనమాట. అందుకే ఇక్కడ యేసయ్య అంటున్నారు కదా, మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాటే వినుడి. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాటే వినుడి అంటే, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే మాటికి వచ్చి ఆ విధవరాలు న్యాయం చేయమని అడిగినప్పుడు న్యాయము చేస్తాను అని తనలో తాను అనుకున్నట్టే, నేను న్యాయాధిపతిని, నేను ఈ లోకం అంతటికీ కూడా న్యాయము తీర్చేవాడిని, నేను మీకు విషయంలో ఎందుకు న్యాయం తీర్చండి. ఎవరైతే మాటికి దేవుని సన్నిధికి వస్తారో, దివారాత్రులు ఆయన వెతుకుతారో, ఆయన ఖచ్చితంగా చేస్తాడని నమ్ముతారో, వాళ్ళ జీవితంలో దేవుడు ఖచ్చితంగా న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నారు. ఇక్కడ ఈ ఉపమానం ఎందుకు చెప్పబడింది అనంటే, దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, దేవునితో జీవించే ప్రజలు మాటికి ఆయన సన్నిధికి రావాలని, ఎడతెగక ప్రార్థించాలని, గోజాడాలని దేవుడు కోరుకుంటున్నామట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం జ్ఞాపకం చేసుకోవాలి, మన పరిస్థితుల్లో మార్పు కోసం మనము ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టాలంటే, దేవుణ్ణి అడగాలంటే, దేవుని దగ్గర గోజాడాలన్నమాట. అప్పుడు ఆయన న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నమాట. ఎవరైతే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తారో, నిజంగా దేవుణ్ణి వెంబడిస్తారో, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు, వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు సమీపముగా ఉండి ఆలకిస్తాడంట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన ప్రేమిస్తూ, ఆయన దగ్గర నుండి పొందుకోవాలని ఆశపడుతూ, మాటికి ఆయన సన్నిధికి వెళుదుముగాక. మన జీవితంలో కార్యము జరిగే వరకు ఆయన వెంబడిస్తూ, ఆయనకు మహిమకరముగాను అనేక మందికి సాక్షిగాను జీవించుదుముగాక. ఆమేన్.